భారీ వర్షాలపై మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష జరిపారు. సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. పురాతన భవనాలు వెంటనే ఖాళీ చేయాలని మేయర్ చెప్పారు. వర్షాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 100 నెంబర్కు డయల్ చేయాలని చెబుతూ ఉన్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుండి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 48 గంటలు ఇదే పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ తరఫున ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటి వరకు నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా ప్రమాదకర సంఘటనలు చోటు చేశాయా, అదేవిధంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే డయల్ 100 ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. ఆయన అడిగి మరి సార్, ఇప్పటి వరకు ఉదయం దాదాపుగా 7 గంటల నుండి వర్షం భారీగా కురుస్తుంది. ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులు మీ దృష్టికి వచ్చాయి, ఎంత మేర వర్షం పడ్డట్టుగా తెలుసు? స్వయంగా మరి ఇక్కడ మాకు ట్రాఫిక్ కమిషనర్ గారు ఉన్నారు, జాయింట్ సిపి గారు, మా ఐఏఎస్లంతా ఇక్కడే ఉన్నారు, అడిషనల్ కమిషనర్లు కూడా. సిటీ మొత్తం ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు మేము తిరిగి రావడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కానీ వచ్చే ప్రెస్లో ఎక్కడ చూసినా కూడా ఇది ఒక 15 సంవత్సరాల కింద ఇప్పుడు పడ్డ వర్షం. హైదరాబాద్ నగరానికి ఇక్కడ ఉన్న పరిస్థితులకు, ఇక్కడ ఉన్న డైమెన్షన్స్కు 2%, 3% పడితేనే ఇక్కడ అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది రోడ్లు. మరి ఇక్కడ ఆ రోడ్లలో ఉన్న సివరేజ్ వాటర్స్ లైన్లు కూడా మరి లోపల నుంచి పొంగి పొర్లి ఆ వాట్లకెళ్ళి పోవాల్సిన నీళ్లు వాట్లకెళ్ళి పైకి వచ్చే పరిస్థితులు ఉండే. అంత భయంకరంగా మరి వర్షం నమోదైంది. కాబట్టి ఒక కుండపోతలాగా అమాంతం పైనుంచి ఆకాశానికే చిల్లుపడ్డదనే విధంగా ఇలా వర్షం పడుతుంది. 15 సంవత్సరాల కింద ఎప్పుడో ఇంత పెద్ద వర్షపాతం నమోదైందని చెప్పి మరి ఇలా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ వర్షం ఇవాళ రాత్రి వరకు కూడా అప్పుడప్పుడు ఇంకా కొంత పడే ప్రమాదం ఉంది. దాంతోపాటు రేపటికి కూడా కొంత వర్షం మరి ఇంత పెద్దగా లేకుండా కూడా కొంత చిన్నగా ఉందని చెప్తున్నారు. కాబట్టి హైదరాబాద్లో పడ్డ వర్షానికి మరి ఇప్పుడు మాకు జిహెచ్ఎంసీలో ఉన్న ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, మరి ఇలా హైదరాబాద్లో ఉన్న ఇతర పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్, రెవెన్యూ, ఇవాళ ఫైర్ డిపార్ట్మెంటు, ఇలా హెల్త్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఎక్కడికక్కడికి అలర్ట్ చేసినాం. లేబర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ అలర్ట్ చేసినప్పటికీ మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇలా రీచ్ కావాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్పితే ఇలా మరి బయటకు రావద్దని చెప్పి విజ్ఞప్తి. ఇప్పుడు మామూలుగా చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్ అనేది జలమయం అయిపోతుంది. మరి మీరు దాదాపుగా 15 ఏళ్ల క్రితం ఎప్పుడో పడ్డ వర్షం అంటున్నారు, అలాంటిది ఈ స్థాయిలో భారీ వర్షం పడుతుంది, ఇంకా భారీగా పడే అవకాశం 40. మరి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసిందా? వాటిని ఎలాంటి మీ సిబ్బందికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం? ఒకటి, వర్షం ఏదైతే ఉందో వర్షాకాలానికి మాన్సూన్ సంబంధించినవి ఉన్న టీమ్స్ కాకుండా మరి యాక్షన్ టీమ్స్ మరి అన్ని జోన్లలో కూడా సర్కిల్ వైజ్గా పెట్టడం జరిగింది. ఆ టీమ్స్ ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, మరి అక్కడ వాగిన వాటిని ఎట్లా క్లియర్ అయిన దాంట్లో అక్కడ ఆల్రెడీ మోహరించి ఉన్నారు. కాకపోతే ఇలా ఆ మోహరించి ఉన్నదానికి ఇంకా అతి ఎక్కువగా ఇలా వర్షం నమోదవుతుంది. కాబట్టి సహజంగానే ఏ వాటర్ లాగింగ్ లేకుండా కూడా ప్లెయిన్గా స్లోప్గా ఉన్న రోడ్ల మీద కూడా ఇలా ఒక హాఫ్ ఫీట్ మంద నీళ్లు పోతున్నాయి. కాబట్టి అది క్లియర్ కావాలంటే సహజంగానే ఇలా వర్షం కొంచెం ఆగితేనే అవన్నీ క్లియర్ అవుతాయి. ఇలా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ అనుకున్న దానికన్నా ఎక్కువ నీళ్లు మరి పొంగి పొర్లుతున్నాయి. అక్కడ ఉన్న ప్రజలను కూడా ఇప్పటికి అలర్ట్ చేసినాం. అధికారులందరూ కూడా కొంత చేరుకున్నారు. కాకపోతే ఇంకా ఏమైనా పెరిగే ప్రమాదం ఉంటే వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్లకు ఇలా తీసుకుపోయి వాళ్ళకు కూడా ఆహారానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ వాళ్ళను మరి ఆదుకోవడానికి కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ మాకున్న సమాచారం ప్రకారం ఇంకా అంత భయంకరమైన మరి ఇలా తరలించాల్సిన పరిస్థితులు లేనప్పుడు ఇంకొద్దిసేపు మరి ఇట్లే వర్షం పడితే వాళ్ళని కూడా తరలించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా డయల్ 100 కానీ 2 ఆల్ 1 కానీ ఇలా ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. మరి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలి తప్పితే మరి అందరూ అంత ఎమర్జెన్సీ లేకుండా బయటకు వస్తే మరి మనం అత్యవసరంగా ఎక్కడికైనా పోయి వాళ్ళను సాదుకోవాలంటే కూడా రోడ్ల మీద జామ్ అయ్యి మరి ఎమర్జెన్సీ టీములు పోతానికి కూడా వేఅవుట్ లేని పరిస్థితులు ఉంది. కాబట్టి అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే ఎవరికన్నా కంప్లైంట్ ఇస్తే అక్కడికి ఆ టీం పోవాలంటే కూడా మరి ఆ రోడ్డు మీద జామ్ అయి ఉన్న పరిస్థితులు ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలి. ఎందుకంటే ఇంకా 24 గంటల వరకు కూడా ఈ పరిస్థితుల్లో వర్షం ఉందని మరి వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో పాటు మరి ఇలా శిథిలావస్థలో ఉన్న డిలాబరేటెడ్ ఉన్న బిల్డింగ్స్ కూడా కూలగొడతామని చెప్పి మరి దానికి మేము మా 10, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వీటిని కూలగొడతామని చెప్తే కోర్టు ఆర్డర్ తేవడం కానీ, మాకు ఆల్టర్నేటివ్ లేదని చెప్పి ప్రజలు రిక్వెస్ట్ చేయడం కానీ. శిథిలావస్థ భవనాల విషయంలో కానీ, లోతట్టు ప్రాంతాల విషయంలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సిబ్బంది పరంగా ఏ విధమైన ఉన్నాయి? వాళ్ళకు కూడా ఏ విధమైన సందేశం ఇవ్వడం జరిగింది అందులో ఉంటున్నాం? జిహెచ్ఎంసీ నుంచి ఇప్పటికే శిథిలావస్థ బిల్డింగ్లు గుర్తించి చాలా 100 బిల్డింగ్లు కూలగొట్టినాం. అయినా కూడా కొంతమంది మాకు ఆల్టర్నేటివ్ లేదని చెప్పి అదే ఇళ్లలో ఉంటారు. కొంతమంది స్టేలు తెచ్చి ఉంటున్నారు. కాబట్టి అట్లాంటి బిల్డింగ్లో ఉన్న వాళ్ళను ఇలా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళే చనిపోడు కాదు. ఇలా ఒక గోడ రామంతపూర్లో చనిపోతే పక్కన కొట్టే గోడ ఇలా పక్కింటి వాళ్ళ మీద పడి 4 చనిపోవడం జరిగింది. ఇలా బోలక్పూర్లో అందరు ఖాళీ చేస్తే పైకప్పు కూలి ఇలా తల్లి 2 బిడ్డలు చనిపోవడం జరిగింది. దాదాపు 7 మంది చనిపోయారు. ఇలా ఆ గోడ ఆ ఇల్లు గుళ్ళు వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు పక్కింటి మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ శిథిలావస్థ ఉన్న బిల్డింగ్లు, ఈ పాత బిల్డింగ్లు ఎక్కడ
ఉంటే ఆ పక్కింటి వాళ్ళు కూడా దయచేసి వాళ్ళని కాల్ చేపియాలి, స్వచ్ఛందంగా కాల్ చేయాలి. లేదంటే బలవంతంగా అవసరమైతే ఫోర్స్ ఉపయోగించైనా వాళ్ళని కాల్ చేయకపోతే ప్రమాదం ఉంది, ప్రాణం పోతే రాదు. కాబట్టి ఇలా ఇన్లే క్రైటీరియా ఉంది, వాళ్ళకి ఏది గూడు లేదు నీడ లేదంటే అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇప్పటికే కట్టున్న పేదవారికి కట్టిన ఇండ్లు కానీ అవి కూడా అలాంటి చేస్తానికి జిహెచ్ఎంసీ కూడా సిద్ధంగా ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలు. ప్రభుత్వం తరఫు నుండి కూడా మీకు ఎలాంటి ఆదేశాలు అంటే హెచ్చరికలు ఉన్నాయి? అంటే హై అలర్ట్గా ప్రకటించినట్టుగా తెలుస్తుంది, కొంతమంది సమీక్ష జరుగుతున్నాడు. మీకు జిహెచ్ఎంసీకి ఎలాంటి ఉంది, దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు? ఈ వర్షం అనేది మరి అనుకున్న దానికన్నా మరి ఎక్కువ నమోదైంది కాబట్టి నిజంగానే మరి అయాలర్ట్ ప్రకటించడం, డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇలా దీంట్లో నిమగ్నమై ఉన్నాయి. ఎక్కడికక్కడికి రోడ్ల మీదే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఆల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ రోడ్ల మీద ఉన్నాయి. ఇంకా అక్కడ చేరుకోలేని పరిస్థితులు ఉంటే కూడా మరి ఇలా ఎమర్జెన్సీ ఇలా కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడికక్కడికి మరి సీసీ ఫుటేజ్ ద్వారా అన్నిటి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నాం. మరి ఇంకా మీడియా ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి అట్లాంటి మా పరిస్థితులు చేరుకోలేని పరిస్థితులు ఉంటే కూడా మరి మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి. కంట్రోల్ రూమ్ ద్వారా ఎవరైనా ఫోన్ చేస్తే వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు చాలా చోట్లకి మీ సిబ్బంది మీరు వెళ్ళారని చెప్తున్నారు, చాలా చోట్లకి వెళ్ళలేదు. వాళ్ళని ఎవరు సమీక్షిస్తున్నారు? వారికి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? ఇవాళ 130 కాంప్లైంట్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ డయల్ రావడం జరిగింది. 20 కాంప్లైంట్స్ ఎలక్ట్రిసిటీ నుంచి రావడం జరిగింది. 20 కాంప్లైంట్స్ వాటర్ బోర్డు సంబంధించి రావడం జరిగింది. 52 వాటర్ లాగింగ్ పాయింట్స్ కాంప్లైంట్స్ రావడం జరిగింది. దాంట్లో 10 ఇప్పటికే మరి క్లియర్ చేసినామని చెప్పి మాకు ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఉంది. ఎక్కడికక్కడికి అటెండ్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఈ వచ్చిన ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు చూసి వాళ్ళు కొంత ఐబద్దు కూడా గురవుతారు. కాబట్టి వాళ్ళు రాలేదు, ఫోన్ చేయగానే అర్ధ గంటల 10 నిమిషాలు రాలేదని చెప్పి కొంత ఐబద్దు గురి అవడం. ప్రత్యక్షంగా మేమే దాదాపు సంతోష్ నగర్ నుండి మా కెమెరామెన్ రావడం జరిగింది. నేను కూడా ఇప్పుడు పంజాగుట్ట ఏరియాలను చూసాను. దాదాపుగా చాలా చోట్ల రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోయినాయి. మీ చింతల బస్సు ఏరియాలో కూడా ఉన్నాయి. కానీ అక్కడ సిబ్బంది అయితే కనబడుతున్న పరిస్థితి కనబడదు. సిబ్బంది మెయిన్ రోడ్ల మీద కాదు, గల్లీ రోడ్ల మీద కూడా ఉన్నారు. ఇప్పుడు కేసీపీ జంక్షన్ మరి ఇలా ఖైరతాబాద్ జంక్షనే పూర్తి స్థాయిలో అది జామ్ కావడం జరిగింది. ఒక గంట గంటన్నర దాని ట్రాఫికే డైవర్ట్ చేయడం. ఎందుకంటే అక్కడ ఉన్న మెయిన్ 2 నాలాలు ఒకదానికోటి పోటీపడి లోపడి పోవడం వల్ల ఒక నాలా అడ్డం ఉండి ఇంకో నాలను లోపడి పోనీయకపోతే నీళ్ళన్నీ వెనక్కిదాన్ని మరి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా మెయిన్ రోడ్ల మీద కొంత కుండపోతలాగా వచ్చింది. కాబట్టి ఇలా సివరేజ్ లైన్లు కూడా ఎక్కడికక్కడికి షాంపూ ప్యాకెట్లు ప్లాస్టిక్ తోటి ఆ సివరేజ్లకి వెళ్ళి పోవాల్సిన నీళ్ళు కూడా సివరేజ్ వాటర్ ఇలా జామ్ అయ్యి బయటికి రోడ్డు మీద వచ్చే పరిస్థితి. అంటే వర్షం పరిస్థితి మామూలుగా లేదు. కాకపోతే ప్రజలు కూడా వాటికి అర్థం చేసుకొని ఎడ్యుకేట్ కావాల్సిన పరిస్థితి ఉంది. భారీ ఎత్తున వర్షం కాబట్టి మీ పరంగా చర్యలు తీసుకున్నా జరుగుతున్నారు. ఇప్పటికే దాదాపుగా కొంతమంది 4 నుండి 5 మంది చనిపోయినట్లుగా తెలిసింది. అలాంటి మళ్ళీ పెరగకుండా ఏ విధమైన అలర్ట్ ఇస్తున్నారు? అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కుటుంబాలను ఆదుకునే విధంగా ఏమన్నా జిహెచ్ఎంసీ తరఫున ఏమైనా చర్యలు? ఈ వర్షం ఇదే విధంగా ఇంకా దీన్ని కొద్దిగా మరి ఎక్కడికక్కడ చాట్ అయ్యే వరకు అన్ని డిపార్ట్మెంట్ సైడ్స్ కూడా ఇక్కడనే కూర్చొని మానిటర్ చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కొంత స్పెషల్ మరి ఇలా CCTV ఫుటేజ్ వల్ల మరి ఇలా పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా మేము కొంత దాని ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం. దాంతోపాటు మరి వాళ్ళ ప్రజల్ని కూడా మేము అలర్ట్ చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని డిలాబరేటెడ్ బిల్డింగ్స్ ఎక్కడ ఉంటే కూడా దాన్ని కూడా గుర్తించి మాకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నాం. ఇలా స్వచ్ఛందంగా ఖాళీ చేయమని చెప్తున్నాం. స్వచ్ఛందంగా ఖాళీ చేయకపోతే అవసరమైతే బలవంతంగానైనా ఆ బిల్డింగ్ నుంచి ఖాళీ చేయాలని చెప్పి మా అధికారులకు మరి పోలీసు వారి సహకారంతో దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఎక్కడికక్కడికి అలర్ట్ ఉండాలి, అలర్ట్ కావాలని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్స్కు, మా ఎమ్మెల్యేస్కు, ఎంపీస్కు, ప్రజాప్రతినిధులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చనిపోయింది ఇప్పటికీ రామంతపూర్లో 4 చనిపోవడం జరిగింది. బొలక్పూర్లో 3 చనిపోయారు తల్లి బిడ్డలు. వాళ్ళకు మరి జిహెచ్ఎంసీ నుంచి ఇప్పటికే 1 lakh ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఆపద బంధు కింద కూడా 50,000 మరి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగొద్దని చెప్పి మరి ప్రజలు కూడా వాటిని గుర్తించి మరి సహకరించాలని చెప్పి అందరిని కోరుతున్నాం. ఏదైతే గత 15 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లోతట్టు ప్రాంతాలతో పాటు పాతవనలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిహెచ్ఎంసీ తరఫున అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను కలుపుకొని రంగంలో దిగాము. నీటికి సంబంధించిన నిలిపిపోయిన నీటిని క్లియర్ చేసే విధంగా, షివరేజ్కి సంబంధించిన నాళాలకు కూడా క్లియర్ చేసే విధంగా ముందస్తు చర్యలతోనే ముందుకెళ్తున్నాం. పాత భవనాలకు సంబంధించి శిథిలావస్థకు చెందిన భవనాల వాళ్ళు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే దాదాపు ఇప్పటికీ 4 చనిపోయినట్లుగా తెలుస్తుంది, వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా జిహెచ్ఎంసీ తరఫున ఎక్స్గ్రేషియా అందించడం పైన దృష్టి సారించాము. పూర్తిగా ప్రజలు అలర్ట్గా ఉండాలి. అవసరం ఉంటేనే బయటకు వచ్చే విధంగా వెళ్ళాలి. ఎందుకంటే దాదాపుగా 4 గంటల నుండి భారీ వర్షం కురుస్తుంది. గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షం కురుస్తుంది. మరింతసేపు ఇవాళంతా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. 48 గంటలు ఈ వర్షం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారనున్నాయి. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. అదేవిధంగా ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 ద్వారా నేరుగా తనను సంప్రదించవచ్చు. ఇప్పటికే దాదాపుగా 80 వరకు కంప్లైంట్లు వచ్చాయి. వాటికి సంబంధించిన లోకల్గా ఉన్న సిబ్బందిని అక్కడికి పంపించి ఆ సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించడం జరిగిందంటూ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.